మిస్సమ్మా, ఇక్కడున్నావా? నీకోసమే వెతుకుతున్నాను. నీతో మాట్లాడదామనే వస్తున్నాను. మా ఇద్దరితోనా? దేని గురించండి? లోపలికి రా అమర్. చెప్పమర్, దేని గురించి? గోరా గురించి. గౌరవ గురించా? ఏమైంది అమర్? గౌరవ గురించి ఏం మాట్లాడాలి? గౌరవ్ వచ్చాడా? కనిపించాడా? అది కంగారా, భయమా, లేక ఆశ్చర్యమా? డౌట్. నువ్వు చెప్పమర్, గౌరవ్ గురించి ఏం మాట్లాడాలని అనుకున్నావు? స్వామీజీ చెప్పింది నిజమైతే ఆరు ఇంకా ఇక్కడే ఉంటే ఆ గోరా ఈ ఇంటి చుట్టూ మన చుట్టూ తిరగడానికి కారణం దొరికింది. అంటే గోరా మళ్ళీ మళ్ళీ వస్తుంది ఆరు అక్క కోసమా అని నా అనుమానం. అదే నిజమైతే మనం ఆరు అస్థికలు నదిలో కలిపేయబోతున్నామని తెలుసుకుంటే గోరా ఆరు కోసం మళ్ళీ ఇంటికొచ్చే అవకాశం ఉంది. అందుకే ఆరు అస్థికలు కలిపే వరకు అందరూ జాగ్రత్తగా ఉండాలి. మనోహరి, నువ్వు ఇంకొంచెం ఎక్కువ జాగ్రత్తగా ఉండు. నేనెందుకమ్మర్? వాడింట్లోకి వచ్చిన ప్రతిసారి నాకెందుకో నీ రూమ్లోకి వచ్చినట్టు అనిపించింది. అదే నిజమైతే ఈసారి కూడా వాడు నిన్నే టార్గెట్ చేసే ఛాన్స్ ఉంది. ఈసారి వాడు రాడలే అమర్. ఆరు అస్థికలు కలపకుండా ఎవ్వరూ ఆపలేరు. అంత ఖచ్చితంగా నువ్వెలా చెప్పగలవు? అవును, అదేదో తెలిసినట్టు గోరా నీకు చెప్పినట్టు చెప్పావు. నీకు గోరా తెలుసా? అంటే మన ఇంట్లో మనం అస్థికలు కలపాలని అనుకోవడం ఎక్కడో ఉన్న వాడికి ఎలా తెలుస్తుందని అలా అన్నాను, అంతే. తెలీదని అజాగ్రత్తగా ఉండటం కంటే జాగ్రత్తగా ఉండటం మంచిది. అలాగే అమర్, జాగ్రత్తగా ఉంటాం. పిల్లల్ని నేను చూసుకుంటానండి.